రేటు తగ్గించి 150 రూపాయలకి చేయడం జరుగుతుంది. మీ అందరికీ రాంబాబు చుట్టుపక్కల చెప్పడం జరిగి ఉంటుంది. అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. పేదోడు అంటే 150 రూపాయల రేటుకి తగ్గించి చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు రాఘవయ్య సార్కి ఈరోజు ఈ గ్రామంలో ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషకరం. దీనికోసం శ్రమించిన వ్యక్తులు రాంబాబు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ని ఒక 15 నిమిషాల్లో మీకు ఈ డయాస్ మీద ఈ స్పీచ్ వ్యాపారం ఆపేస్తాము. జస్ట్ ఒక 15 నిమిషాలు భరించండి. ముందుగా ఈఓడిఎల్ఏ అంటే వీటికి సంబంధించి వీర్యానికి సంబంధించినటువంటి ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ మురళీకృష్ణ గారు దీని ఉద్దేశం ఏంటి, ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేది మీకు చెప్తారు. అంటే ఇట్లా దూడలను తెచ్చారు కదా, అసలు ఎందుకు తెచ్చారు, ఏదో వాళ్ళు పిలిచారు తేవటం కాకుండా దీని ఉద్దేశం ఏంటి అనే విషయం వారు ఒక 5 నిమిషాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ పొదిలి గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి ఏపీడీఎల్డీఏ సిఇఓ గారు ఈ కార్యక్రమానికి అంత దూరం నుంచి విచ్చేసినందుకు, ప్లస్ ఏపీడీఎల్డీఏని ఈ మధ్య కాలంలోనే గత 4-5 సంవత్సరాలుగా ఉన్నత శిఖరాగ్రంలో చేర్చి మన ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ యొక్క ఉనికిని కాపాడి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకోబోయిన డాక్టర్ ఎం శ్రీనివాసరావు సార్కి ముందుగా స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు. తర్వాత మన ఈ మధ్యనే మార్కాపురం జిల్లా ఏర్పాటైన సందర్భంగా డిఏహెచ్ఓ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాఘవయ్య గారికి, తర్వాత ఒంగోలు డివిజనల్ డీడీ డాక్టర్ జయచంద్ర సార్ గారికి, తర్వాత పొదిలి ఏడీ గారికి, మా స్టాఫ్కి, తర్వాత ప్రజలందరికీ, ముఖ్యంగా డాక్టర్స్కి, ప్రెస్ వారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాంబాబు గారికి అందరికీ నమస్కారాలు. మెయిన్గా రాంబాబు మేము మా గ్రామంలో క్యాంపు పెట్టిస్తాము, కాఫ్ ర్యాలీ పెట్టిస్తాము, అంటే లేగదోళ ప్రదర్శన చేపిస్తాము అన్నప్పుడు ఇంకా కాఫ్ ర్యాలీస్కి మందులు రాలేదు అని చెప్తే వెంటనే ఆ రోజు సిఇఓ సారు